నమస్కారం జేపీ న్యూస్ కు తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు వైసీపీ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. ఇందులో భాగంగా ఆయన వెంబలూరు పంచాయతీ కమ్మపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు నర్రావుల వేణుగోపాల్ నాయుడు ఆధ్వర్యంలో నేదురుమల్లికి అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ నేదురుమల్లి కుటుంబం అంటే వెంకటగిరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గుర్తుకొస్తుందని, కానీ గత 10 సంవత్సరాలుగా నియోజకవర్గంలో కురుగొండ్ల ఎలాంటి అభివృద్ధి చేయలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్న వాస్తవం తెలియజేస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతి సంవత్సరం సమృద్ధిగా వర్షాలు 2 పంటలు పండించారు. కొందరు ఆలోచిస్తూ ఉంటారు, వర్షాలు మన చేతిలో లేవు కదా, ఎవరు ముఖ్యమంత్రి అయితే ఏంటి? 14 సంవత్సరాల్లో 11 సంవత్సరాలు కరువు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నిజమే, ఆయనే చేస్తాడు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఉంటే సమృద్ధిగా వర్షాలు, అది ఆయన గొప్పతనమా అని అడిగే వాళ్ళు ఉండరు. మంచి మనసుంటే, మనం పాలించే వ్యక్తి మంచి మనసుంటే మంచే జరుగుతుంది. దానికి నిదర్శనమే ఈ వర్షం. సరే, వర్షం పక్కన పెట్టండి, వర్షం మన చేతిలో లేదు, అది బటన్ నొక్కితే వచ్చేది కాదు. మరి చిన్నపిల్లలకి చదువు తెప్పించాలి, నేను 15 ఈ ఆలోచన రాలేదే. అదైతే మన చేతిలో ఉంది కదా, మనం బటన్ నొక్కితే లేదు కదా. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడు, 15,000 అమ్మఒడి అని చెప్పి పిల్లల అకౌంట్ లో పడింది, బడికి పొమ్మని చెప్పాడు. ఈ బడి బాగలేదంటారేమో, ప్రైవేట్ స్కూల్ పంపిస్తారేమో. గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్ కన్నా బాగుంటుంది అని దాని రూపురేఖలు మార్చాడు. బ్లాక్ బోర్డు తీసేశాడు, నల్ల బోర్డు తీసేసి స్మార్ట్ బోర్డు పెట్టాడు. 8వ తరగతి కల్లా ట్యాబ్లు ఇచ్చాడు, ప్రతి సంవత్సరం డ్రెస్ ఇచ్చాడు, బూట్లు ఇచ్చాడు, బ్యాగ్ ఇచ్చాడు, పుస్తకాలు ఇచ్చాడు. ఇది మన చేతుల్లో ఉండేదే కదా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదు? కానీ ఇప్పుడేమంటాడు, రేపు ఓటైందమ్మా నాకు, నేను వచ్చి నేను ఇది ఇస్తాను, ఒకరికి కాదు 3కి ఇస్తాను, 4కి ఇస్తాను. 14 సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఎందుకు రాలేదు ఈ ఆలోచన? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన తర్వాత నేను కూడా ఇస్తాను అని ఎందుకంటున్నావు? ఎందుకంటే మనసుతో ఆలోచించి మన ప్రజలకు మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడు కాబట్టి ఆ మంచిని నువ్వు ఒప్పుకుంటున్నావు. 55 నెలలుగా పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. 14 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఏ రోజు చేయలా, ఇంటికి పంపించే కార్యక్రమం చేయలా. చూశాడు, ఇబ్బందులు పడుతున్నారు. అందులో ఆ రోజుల్లో మండల హెడ్ క్వార్టర్స్ పోవాల్సి వచ్చేది, మనసు చెల్లించల. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, గ్రామ స్వరాజ్యం అని సచివాలయం వ్యవస్థ పెట్టాడు. అక్కడి నుంచి వాలంటీర్ వ్యవస్థని ఇంటికి పంపించాడు, పెన్షన్లు కానీ ఇతర గవర్నమెంట్ పథకాలు కానీ. ఎందుకని? మనసుతో ఆలోచించాడు. మనసుతో ఆలోచించాడు కాబట్టి కష్ట సుఖాలు గుర్తించి, కష్టాలు కలగకూడదు వృద్ధులకి వికలాంగులకని ఇంటికి పంపించాడు. 5 నెలలు ఎలక్షన్ కమిషన్ తో పోరాడి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆపించాడు. మేము ఇప్పుడు చెప్తున్నా కదా, పోయిన నెల సచివాలయం పోయావు, ఈసారి బ్యాంకు. ఇది చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆపించాడు.
55 నెలలుగా మన జగన్మోహన్ రెడ్డి మీకు ఇంటికి పంపిస్తున్నాడు. నిజమా కదా? పెన్షన్ ఇంటికి వస్తుందా లేదా? 55 నెలలు వచ్చిందా లేదా? ఈ నెల ఆపాడు చంద్రబాబు నాయుడు. మళ్ళా మైక్ పట్టుకుంటాడు, ఎన్నికలు మైక్ పట్టుకొని చెప్తాడు, అవ్వా తాత నాకు ఓటేయండి, రేపు పెన్షన్ ఇంటికి పంపిస్తా. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఏమన్నా అర్థం ఉందా? 55 నెలలు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా మన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు ఈరోజు మన గ్రామానికి విచ్చేశారు. ఎన్నికల్లో అఖండ మెజారిటీ తీసుకొచ్చి మన గ్రామ సత్తా చాటాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అలాగే మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామానికి హై స్కూల్ ప్రపోజల్ ఒకటి పెండింగ్లో ఉంది. ఈ మన స్కూల్ మొత్తం నాడు నేడు కింద ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. మన విద్యార్థులందరికీ కూడా ట్యాబులన్నీ కొంతమందికి 8th క్లాసు 9th క్లాస్ వాళ్ళకు ట్యాబులు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మన పంచాయతీ మొత్తం మీద మనకు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని గురించి మనం చెప్పుకోవాలంటే, మన కమ్మపల్లి గ్రామం నుంచి మిట్టవడ్డిపల్లి సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా కొన్ని లక్షలాది రూపాయల ఖర్చులతో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడం, అలాగే మనకు హాస్పిటల్ ఒకటి నిర్మాణంలో ఉంది. మన పంచాయతీకి ఆల్రెడీ మన సచివాలయం, మిల్క్ స్టోరేజ్ సెంటరు ఏర్పాటు చేయడం జరిగింది. మన పంచాయతీలో ఇప్పటి వరకు కూడా మిట్టవడ్డిపల్లిలో వాటర్ ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి పనులు ఈ పంచాయతీకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రామ్కుమార్ రెడ్డి గారి దగ్గర ప్రతి విషయం కూడా ఆయన దగ్గర ఉన్నాయి. రేపు మనం అత్యధిక మెజారిటీతో రామ్కుమార్ రెడ్డి గారిని గెలిపించుకున్న తర్వాత ప్రతి పని కూడా మనకు పూర్తిగా పరుగులు పెట్టిస్తారు. ఆయన నడక నడవదు, ఆయన పనులన్నీ కూడా పరుగులు పెట్టించే విధంగా ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారికి ఫ్యాను గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీ తీసుకురావాల్సిందిగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. అలాగే పార్లమెంట్ అభ్యర్థి మద్దెల గురుమూర్తి గారికి కూడా ఫ్యాను గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీ తీసుకురావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. సెలవు తీసుకుంటున్నాం.
వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా మన నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు ఈ రోజు మన గ్రామానికి విచ్చేశారు. ఎన్నికల్లో అఖండ మెజారిటీ తీసుకొచ్చి మన గ్రామ సత్తా చాటాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అలాగే మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామానికి హై స్కూల్ ప్రపోజల్ ఒకటి పెండింగ్ లో ఉంది. ఈ మన స్కూల్ మొత్తం నాడు నేడు కింద ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. మన విద్యార్థులందరికీ కూడా ట్యాబులన్నీ కొంతమందికి 8th క్లాసు 9th క్లాస్ వాళ్ళకు ట్యాబులు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మన పంచాయతీ మొత్తం మీద మనకు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని గురించి మనం చెప్పుకోవాలంటే, మన కమ్మపల్లి గ్రామం నుంచి మిట్టవడ్డిపల్లి సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా కొన్ని లక్షలాది రూపాయల ఖర్చులతో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడం, అలాగే మనకు హాస్పిటల్ ఒకటి నిర్మాణంలో ఉంది. మన పంచాయతీకి ఆల్రెడీ మన సచివాలయము, మిల్క్ స్టోరేజ్ సెంటరు ఏర్పాటు చేయడం జరిగింది. మన పంచాయతీలో ఇప్పటి వరకు కూడా మిట్టవడ్డిపల్లిలో వాటర్ ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అనేకమైనటువంటి పనులు ఈ పంచాయతీకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రామ్కుమార్ రెడ్డి గారి దగ్గర ప్రతి విషయం కూడా ఆయన దగ్గర ఉన్నాయి. రేపు మనం అత్యధిక మెజారిటీతో రామ్కుమార్ రెడ్డి గారిని గెలిపించుకున్న తర్వాత ప్రతి పని కూడా మనకు పూర్తిగా పరుగులు పెట్టిస్తారు. ఆయన నడక నడవదు, ఆయన పనులన్నీ కూడా పరుగులు పెట్టించే విధంగా ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారికి ఫ్యాను గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీ తీసుకురావాల్సిందిగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. అలాగే పార్లమెంట్ అభ్యర్థి మద్దెల గురుమూర్తి గారికి కూడా ఫ్యాను గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీ తీసుకురావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. సెలవు తీసుకుంటున్నాం.